బిగిన్ విత్ ఏ బ్యాంగ్ అంటారు కదా, అలాగా బాక్సులు బద్దలయ్యే రేంజ్లో, చరిత్ర తిరగరాసే రేంజ్లో టెస్ట్ కెప్టెన్సీని మొదలుపెట్టాడు శుభ్మన్ గిల్. రెండో టెస్టులోనే ఇంత రికార్డు షాటరింగ్ విక్టరీ చూసిన తర్వాత శుభ్మన్ గిల్ చాలా వేగంగానే రాటు తేలుతున్నాడు అనే క్లారిటీ మనకు వస్తుంది. మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డిక్లరేషన్ విషయంలో అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నా, ఫీల్డ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు కామెంట్ చేస్తున్నా గానీ వాళ్ళకి శుభ్మన్ గిల్ సమాధానం చెప్పిన తీరు చూస్తే ప్రెజర్ ని తట్టుకోవడంలోనూ, క్లియర్ కట్ గా ఉండడంలోనూ శుభ్మన్ గిల్ షైన్ అవుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతోంది. ఎడ్జిబాస్టన్ లాంటి హిస్టారిక్ గా అనుకూలంగా లేని గ్రౌండ్ లోనే ఇంత విజయం సాధించిన తర్వాత టీమిండియా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. అందులోనూ ఇండియాకి ఫ్రెండ్లీగా కనిపించే దట్టు స్పిన్నింగ్ ఆప్షన్ కూడా అవకాశం ఉన్నట్టుగా అనిపించే లార్డ్స్ లాంటి చోట్ల మూడో టెస్ట్ జరుగుతుంది కాబట్టి టీమిండియా ఈ ఫైటింగ్ స్పిరిట్ ని కంటిన్యూ చేసే అవకాశాలే చాలా ఎక్కువ. ఏమంటారు?